యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళ డ్రాగన్ కష్టమేనా? అసలే వార్ 2 దెబ్బ మానలేదు, ఇప్పుడు ఇది కూడానా? లేట్ అయినా సరే సాలిడ్గా దింపుదామనుకుంటున్న నీల్. ఫస్ట్ టైం ఎవ్వరు ఊహించని క్యారెక్టర్లో తారక్. క్లారిటీ ఇచ్చేసినటువంటి ప్రొడ్యూసర్. ఇంతకీ డ్రాగన్ కథ ఏంటి మరి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాపై ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అనుకున్న డేట్కు ఈ సినిమా రావడం కష్టమనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ లేటెస్ట్గా మాట్లాడుతూ ఈ నెలాఖరులో డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సమ్మర్ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుందన్నారు. దీంతో ఫ్యాన్స్లో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. సమ్మర్ ఎండింగ్ వరకు అంటే జూన్ వచ్చేస్తుంది. అప్పటి వరకు షూటింగ్ చేయడం అంటే మిగిలినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఎప్పుడు చేస్తారు? అంటే ఈ లెక్కన డ్రాగన్ వాయిదా పడడం ఖాయమని అంటున్నారు. ప్రశాంత్ నీల్కు తన సినిమాలను వాయిదా వేయడం కూడా అలవాటే. గతంలో సలార్ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పి చివరకు డిసెంబర్లో రిలీజ్ చేశారు. రేపు డ్రాగన్ పరిస్థితి కూడా అంతే కావచ్చేమో అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 డిజాస్టర్ని మర్చిపోయి తమ దృష్టంతా ఇప్పుడు ప్రశాంత్ నీల్ తీస్తున్నటువంటి డ్రాగన్ మీదే పెడుతున్నారు. రీసెంట్గా కొంత బ్రేక్ తీసుకున్నటువంటి టీం త్వరలో రీస్టార్ట్ చేసే ప్రయత్నాల్లో కూడా ఉంది. ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ అయ్యాక సడన్గా గ్యాప్ తీసుకున్నటువంటి నీల్ టీం దానికి కారణాలు మాత్రం బయటికి తెలియనివ్వట్లేదు. కానీ నిర్మాత రవిశంకర్ డ్యూడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ నెలాఖరులో డ్రాగన్ తిరిగి స్టార్ట్ అవుతుందని, ఇక్కడితో మొదలుపెట్టి 2026 సమ్మర్ దాకా ఏకదాటిగా షూటింగ్ జరుగుతుందని కూడా చెప్పారు. అక్కడే అభిమానులు టెన్షన్ పడే పాయింట్ ఒకటి ఉంది. అఫీషియల్గా డ్రాగన్ లాక్ చేసుకున్నటువంటి రిలీజ్ డేట్ వచ్చే ఏడాది జూన్ 25. అఫీషియల్ అనౌన్స్మెంట్ కొన్ని నెలల క్రితమే ఇచ్చారు. ఇప్పుడు సమ్మర్ దాకా షూటింగ్ చేస్తుంటే పోస్ట్ ప్రొడక్షన్స్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్, పాన్ ఇండియా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర రాష్ట్రాల టూర్లు ఇవన్నీ ఎప్పుడు చేయాలనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే డ్రాగన్ మళ్ళీ డేట్ మార్చుకొని దసరాకు షిఫ్ట్ అయ్యాల్సిన పని ఉంటుంది. ప్రశాంత్ నీల్కు ఈ వాయిదాలు కొత్త కాదు. సలార్ పార్ట్ 1 శౌర్యంగ పర్వం సైతం సెప్టెంబర్ డేట్ వేసుకొని ఓవర్సీస్ అడ్వాన్స్ టికెట్లు అమ్ముడయ్యాక వాయిదా వేసుకొని డిసెంబర్కి వెళ్ళిపోయింది. కాబట్టి డ్రాగన్కి కూడా అదే పరిస్థితి తలెత్తినా మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో జూన్ మీద ఉన్నటువంటి ఆశలు తగ్గించుకోవడం బెటర్ ఏమో. హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా ఈ కారణంగానే కాంతారా చాప్టర్ 1 లెజెండ్ ప్రమోషన్లతో పాటు అంతకుముందు మద్రాసి పబ్లిసిటీని కూడా కంప్లీట్ స్థాయిలో సమయం కేటాయించగలిగింది. 6-7 దశాబ్దాల క్రితం వస్తున్నటువంటి ప్రపంచాన్ని ఊపేసినట్టు ఒక సెన్సేషనల్ బ్యాక్గ్రాఫ్ తీసుకున్నటువంటి ప్రశాంత్ నీల్ ఎన్నడూ చూడని రీతిలో తారక్ని ప్రజెంట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడప్పుడే ఇది అంత ఆలస్యం అయితే ఇక దేవర 2 లేట్ అవుతుందో వేరే చెప్పాలా? సో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మాత్రం ఈ వెయిటింగ్లో వెయిట్ చేయకైతే తప్పదు. సో మొత్తంగా ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ డ్రాగన్ జూన్ 25 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 60% షూటే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 40% పెండింగ్ ఉంటుంది. కాబట్టి ఈ షూటింగ్ అంతా కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా టెక్నికల్ వర్క్స్ ఉంటాయి. కాబట్టి అవి ఇంకెక్కువ టైం తీసుకునేటువంటి ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే వార్ 2లో కూడా విఎఫ్ఎక్స్ మీదనే పెద్ద దెబ్బ పడింది. అంతకుముందు రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సైతం అలాంటి విఎఫ్ఎక్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సో కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది మూవీ టీం. ఇక విశ్వంబర సైతం కూడా ఈ విఎఫ్ఎక్స్ కారణంగానే చాలా సమ్మర్కి షిఫ్ట్ అయిపోయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ బాగాలేకపోతే డెఫినెట్గా సినిమాని ఆడియన్స్ ఫ్లాప్ చేస్తున్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వార్ 2 అండ్ హరిహర వీరమల్లు. అండ్ విఎఫ్ఎక్స్ బాగుంటే సినిమాని ఎలా ఆదరిస్తారో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మిరాయ్. సో కాబట్టి ఇదన్నిటి పక్కన పెడితే ఈ విఎఫ్ఎక్స్ అండ్ దాని తర్వాత డబ్బింగ్ ఇవన్నీ కూడా టెక్నికల్ వర్క్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి దాని తర్వాత సినిమా అవుట్పుట్ విషయానికి చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక తారక్ క్యారెక్టరేషన్ విషయానికి వచ్చినట్లయితే తారక్ క్యారెక్టరేషన్ డెఫినెట్గా ఒక బ్యాక్గ్రాఫ్ అంటే మాఫియా డాన్ క్యారెక్టర్లో ఒకటి ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే దాదాపు ఒక 14 నుంచి 15 కేజీలు తారక్ తగ్గారు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఎందుకంటే మాఫియా బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి స్టోరీకి ఒక క్యారెక్టర్కి అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి అందుకనే డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీంట్లో ఆ మాఫియా బ్యాక్గ్రాఫ్ ఏదైతే ఉందో దానికోసమే తారక్ తగ్గాడు. దాని తర్వాత వచ్చేటువంటి క్యారెక్టర్కి నార్మల్గా ఉంటుంది. కాబట్టి ప్రశాంత్ నీల్ ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు. తారక్ మేక్ ఓవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా సాగుతుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా జిమ్ వీడియో కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంది. ఇదంతా డ్రాగన్ కోసమే అని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో మరి డ్రాగన్ డెఫినెట్గా మాఫియా బ్యాక్గ్రాఫ్ అండ్ దాని తర్వాత ప్రశాంత్ నీల్ ఎలివేషన్ అండ్ దాని తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ అని కూడా మనం ఎన్టీఆర్ ముద్దుగా పిలుచుకుంటాం. కాబట్టి ఈ కాంబో చాలా మోస్ట్ అవైటెడ్ కాంబో అనే చెప్పొచ్చు. సో మరి డ్రాగన్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.